హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు ఒకవేళ మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తాను. చూడండి, షార్ట్ క్వశ్చన్స్. ఈ పారాగ్రాఫ్ చదవాల్సిన అవసరం ఉంది మీకు. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రశ్నల యొక్క జవాబులు మీరు రాయాలి. అయితే ఏవైతే ఈ ప్రశ్నలు ఉన్నాయో ఒకసారి మీరు ముందుగా ప్రశ్నలు చదువుకోవాలి. తర్వాత ఈ పారాగ్రాఫ్ చదివినట్లయితే మీకు ఆన్సర్లు తొందరగా ఇక్కడ నుంచి దొరుకుతాయి. ఆ తర్వాత ఇక్కడ ఇది అన్నోన్ पैराग्राफ है. చూడండి, 10 మార్క్స్ మీకు. निम्नलिखित पदांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर या 2 వాక్యోं में लिखिए. 2 వాక్యాలలో ఈ ప్రశ్నల యొక్క జవాబులు మీరు రాయాలి. అయితే ఇది ఏదైనా పారాగ్రాఫ్ ఇవ్వని ఇక్కడ ప్రశ్నలు ఇవ్వబడతాయి, దాని యొక్క ఆన్సర్స్ మీరు రాయాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇది చదువుకోవాలి మీరు. ఈ పదాంश पढ़कर दिए गए प्रश्नों के उत्तर 1 या 2 వాక్యం ఇది చదవాలి. చదివిన తర్వాత ఇక్కడ ప్రశ్నలు ఇవ్వబడను, 1, 2 లేదా 2 వాక్యాలలో మీకు ప్రశ్నలకు జవాబులు రాయవలసి అవసరం ఉంది. అయితే నేను ఈ జవాబులు కూడా నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నిమ్నలిఖిత పదాంश पढ़कर दिए गए प्रश्नों के उत्तर. ఇది కూడా చదవాలి. పోయం చదివి ఇక్కడ ప్రశ్నలు ఇవ్వబడదు, ఈ ప్రశ్నల యొక్క జవాబులు మీరు ఇందులో నుంచి రాయవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా జనరల్ వస్తుంది, ఇక్కడ ప్రశ్నలు ఇవ్వబడతాయి, ఇవి రాయాలి. చూడండి, ఒకవేళ మీరు కౌంట్ చేసినట్లయితే జనరల్లో 5 మార్కులు, ఆ తర్వాత 10, 5 అంటే 15 మార్కులు మీకు ఇలానే ఈజీగా సంపాదించుకోవచ్చు. అయితే ప్రశ్నలకు వస్తున్నట్లయితే ఏ ప్రశ్నలు మీరు చదవాలంటే నేను ఇచ్చినటువంటి ప్రశ్నలు కేవలం ఇవే చదవండి. సుమిత్రా నందన్ పంత్ కే జీవన్ और సాహిత్య పర్ ప్రకాశ్ डालिए. సుమిత్రా నందన్ పంత్ గురించి, ఇతని జీవితం, ఇతని సాహిత్యం గురించి రాయాలి. ప్రేమ్చంద్ కా పరిచయ अपने शब्दों. ప్రేమ్చంద్ గురించి ఇతని ఇంట్రొడక్షన్ మీ మాటల్లో రాయాలి. देश से भ्रष्टाचार समाप्त करने के लिए छात्रों का क्या योगदान है. ఇది కూడా చదువుకోండి. హమీద్ के स्थान पर यदि आप होते तो चिमटे के बजाय क्या खरीदते. హమీద్ స్థానంలో మీరు ఉంటే చిమటా బదులు ఏం కొనేవారు అంటే ఇక్కడ చెప్తున్నాను. लक्ष्मीबाई स्वराज्य की नींव का पत्थर क्यों बनना चाहती हैं. माँ मुझे आने दो कविता में किस समय का उल्लेख किया गया है. रहीम के अनुसार सच्चा मित्र कौन है. बिहारी ने कनक कनक में क्या अंतर है. ఇవి 8 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. కేవలం మీకు 4 రావాలంటే ఇవి 8 చదువుకున్నట్లయితే ఏదైనా 4 మీకు తప్పకుండా రాయగలుగుతారు. ఇక్కడ చూడండి, 3 ఇవ్వబడతాయి, కేవలం 1 రాయాలి. బరస్తే బాదల్, దీని యొక్క ప్రకృతి వర్ణన చేయాలి. रैदास और मीराबाई की भक्ति में अंतर क्या है. ఇది కూడా లాంగ్ ఆన్సర్. कण कण का अधिकारी कविता का माध्यम कवि क्यों संदेश लिखा है. ఈ 3లో చదివిన 1 कंपलसरी మీరు రాయగలుగుతారు. ఆ తర్వాత చూడండి, टेसी थॉमस के जीवन में हमें कैसे प्रेरणा मिलती है. आज अनेक मनोरंजन के साधनों के बीच लोकगीतों का क्या महत्व है. अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का अंग्रेजी के स्थान के लिए ले सकती है. अपने विचार व्यक्त कीजिए. ఈ 3లో 1 మీకు రాయవలసి వస్తుంది. ఇక్కడ 3 ఇవ్వబడే 1 రాయవలసిన అవసరం ఉంటుంది. 1 नवीन दुपहिया वाहन की विज्ञापन तैयार कीजिए. मतलब ఒక కొత్త బండి గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ తయారు చేయాలి. దహేజ్ ప్రథా దుష్పరిణామ విషయ డౌరీ సిస్టమ్ గురించి ఇక్కడ మీరు రాయాలి. केवड़ी 19 के सुरक्षा नियमों को प्राप्त जरूरी है. कोविड-19 की सुरक्षा ని ప్రాప్తి కన్నా ఉత్పन्न करते हुए పోస్టర్. కోవిడ్-19 గురించి ఒక పోస్టర్ మీరు తయారు చేయాలని అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్, 13, 14 వరకు. 14 ఇక్కడ ఒక్కసారి మీరు చదువుకుని వెళ్తే మొత్తం ఆన్సర్స్ మీరు 15, 16, 17, 18, 19, 20, 21. అదేవిధంగా 22, 23, 24, 25, 26, 27, 28. ఇక్కడ చూసుకున్నట్లయితే 28, 29, 30 ఇంతవరకు ఆన్సర్స్ ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఈ 2వ పేపర్ కేవలం 2 పేపర్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. 2 పేపర్ల నుంచి మీకు 100% ప్రశ్నలు వస్తాయి. తప్పకుండా చదువుకుని వెళ్ళి. ఇది పారాగ్రాఫ్ ఉంది, ఆన్సర్స్ అదేవిధంగా ఇక్కడ కూడా పారాగ్రాఫ్ ఉన్నాయి, ఆన్సర్స్ ఇక్కడ ఉంటాయి. క్వశ్చన్స్ ఇవ్వబడుతున్నాయి, ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ ఒక
పోయం ఇవ్వబడును, పద్యం ఇవ్వబడును, క్వశ్చన్ ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ ఒక పద్యం ఇవ్వబడును, ప్రశ్నల ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ ఒక పద్యం ఉంది, దీని యొక్క ప్రశ్నల ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ ప్రశ్నలు చూడండి. కవి రహీం का परिचय अपने शब्दों में, కవి రహీం గురించి రాయాలి. విష్ణు ప్రభాకర్ जी के बारे में आप क्या जानते हैं, విష్ణు ప్రభాకర్ గురించి మీకు ఏం తెలుసు. హమీద్ के स्थान पर आप होते तो दादी की कैसा व्यवहार करते, హమీద్ స్థానంలో మీరు ఉంటే దాది అంటే అవ్వ దగ్గర మీరు ఎలాంటి వ్యవహారం చేసేవారు. ఇలా लोकगीत द्वारा अपने सांस्कृतिक जीवन में इस तरह तेजी थॉमस अब्दुल कलाम को अपना आदर्श क्यों मानते हैं. बरसते बादल को देखकर किसान क्यों प्रसन्न होते हैं. श्रमिकों की उन्नति ही देश की उन्नति है, उस पर कथन पर प्रकाश डालिए. परिवार और समाज के निर्माण में बांटे हुए महात्मा का क्या हम वर्णन कीजिए. అంటే ఇక్కడ 8 మొదటి పేపర్ 16 ప్రశ్నలు యాడ్ చేసుకుంటే 8 ప్రశ్నలు మీరు తప్పకుండా రాయగలుగుతారు, 100% వస్తాయి. చూడండి, लड़ाई की पढ़ाई सामाजिक वृद्धि के क्रांतिकारी परिवर्तित हो सकता है. इस विषय पर अपने विचार लिखिए. हमारे समाज के परिश्रम करने वाले का जीवन स्तर निम्न क्यों होता है. रौदास और मीराबाई के भक्ति पथ पाठ के आधार पर बताइए कि दोनों में भक्ति के ముఖ్యాంతర్ క్యా హై. ఇది ఇక్కడ ఇంతకు ముందు ఇచ్చిన ఈ మూడు 6 చదువుకున్నట్లయితే ఒకటి తప్పకుండా మీరు రాసుకోవాల్సిన అవసరం. देश की एकता के लिए हिंदी सीखना क्यों आवश्यकता है. समाज को शिक्षित करने के लिए छात्रों की भूमिका पर APJ अब्दुल कलाम के विचार प्रकाश डालिए. हामिद अपने लिए नहीं दूसरों के लिए सोचने वाला उत्तम स्वभाव का लड़का है. ईदगाह पाठ से आधार पर इस कथन का समर्थन कीजिए. अपनी पसंद के खेल संबंधित मित्र को वार्तालाप कीजिए. देशभक्ति के महत्व पर कुछ नारा सृजन कीजिए. नगर में बढ़ती हुई चोरी की घटनाओं की चिंता व्यक्त करते हुए पुलिस कमिश्नर को पत्र लिखकर पुलिस व्यवस्था को बढ़ाने की मांग कीजिए. पुलिस व्यवस्था को बढ़ाने की मांग कीजिए. దీని యొక్క ఆన్సర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆన్సర్స్ కూడా చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ మొత్తం ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు ఆన్సర్స్ కూడా ఎక్కడ మీకు చూసే అవసరం, సెర్చింగ్ చేసే అవసరం లేదు. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే 17, 18, 19, 20, 21, 22 వరకు ఇక్కడ మీరు చదువుకోవచ్చు. అదేవిధంగా 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 కేవలం ఇవి మాత్రం చదువుకుంటే మీరు చాలు. ఇంతవరకు మీరు చదువుకుంటే చాలు. ఇక పార్ట్ బి వచ్చినట్లయితే పార్ట్ బి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఉంది. చూడండి, స్త్రీయా జల్ భరీ नागरी गगरी लेकर जा रही हैं, इसका पर्यायवाचित शब्द पहचानिए. तो నీరు, పానీ, ఇలా ఈ ఆబ్జెక్ట్ కూడా ఒక్కసారి మీరు చూసుకుని వెళ్ళగలరని నేను ఆశిస్తున్నాను. 2 ఆబ్జెక్టులు మీరు చదువుకుంటే చాలు, మీ ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. ఎలాంటి సందేహం లేకుండా మీరు హాయిగా నేను ఏవైతే ఇచ్చానో ఆన్సర్స్ ప్రిపేర్ కావచ్చు. తప్పకుండా ఇందులో నుంచి మీరు మంచిగా చదువుకుని వెళితే తప్పకుండా 100% మీరు రాయగలుగుతారు. 20 వరకు ఇక్కడ ఉంది. ఇంకో ఆబ్జెక్టివ్ కూడా మీరు చూసుకొని వెళ్ళండి. 2 ఆబ్జెక్టివ్లు 2 పేపర్లు చదువుకుంటే చాలు. ఇది 2వ ఆబ్జెక్టివ్. ఎందుకంటే ఆబ్జెక్టివ్ నాకు చెప్పేటటువంటి అంత సమయం లేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ 150 ఆబ్జెక్టివ్ ఏవైతే అప్లోడ్ చేశానో ఇవన్నీ అందులోనే వస్తాయి. సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ గురించి అయితే ఆబ్జెక్టివ్ ఒకసారి చూసుకున్నా మీరు సరే, ఈ ఆబ్జెక్టివ్లు చూసుకున్నా సరే. ఎందుకంటే నేను ఎలా అయితే అప్లోడ్ చేస్తున్నా అవి చదువుకుని వెళ్ళగలని నేను ఆశిస్తున్నాను. చాలు. అయితే బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ద స్టూడెంట్. కేవలం ఇవి మాత్రం చదువుకోవాలండి. తప్పకుండా ఇందులో నుంచి మీకు అడిగే ఆస్కారం ఉంది. ఆల్ ద బెస్ట్.